నేరస్తులు పాలనకు అనర్హులు చాలా మంచి విషయం ఇది. కానీ ఈ చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా సార్. మీరు ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఏదో కేసు పెట్టి రిమాండ్ వేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఒక 30 రోజులు దాటింది అనుకోండి, ఖచ్చితంగా అనర్హులే కదా. అండ్ ఇంకొకటి, ఇది రెట్రోస్పెక్టివా కాదా అనేది పెద్ద డౌట్ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. క్లారిటీ ఇవ్వండి. అండ్ ఈ చట్టంలో ఏదైనా మార్పులు అవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఏ చట్టం కూడా జనరల్లీ రెట్రోస్పెక్టివ్ ఉండదు, ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ రోజైతే ఈ చట్టాన్ని పార్లమెంటు పాస్ చేస్తుందో ఆ తర్వాత ప్రెసిడెంట్ దాని మీద అసెంట్ ఇస్తారో, ఆ తర్వాత గవర్నమెంట్ గెజెట్ లో ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన రూల్స్ కూడా ఇష్యూ చేస్తారు. సో అది మనకు చట్టానికి సంబంధించినట్టు అది వెరీ క్లియర్, ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది, కానీ రెట్రాస్పెక్టివ్ గా ఉండదు. అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందు అరెస్ట్ అయి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రుల మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన బిల్లు. కాబట్టి దీన్ని రెట్రాస్పెక్టివ్ గా ఇంతకు ముందు వాటిలలో వర్తించడం అన్నది స్పష్టంగా ఉండదు. ఆ తర్వాత ముఖ్యంగా రెండవది ఏంటంటే, 2014 నుంచి చూసుకుంటే సుమారుగా ఐ థింక్ 16-17 మంది మంత్రుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మొన్న ఒక పేపర్ రిపోర్ట్ లో వీరందరూ కూడా ప్రతిపక్షాలకు చెందిన వారే అని ఆ పేపర్ లో కూడా ఉల్లేఖించడం జరిగింది. సో దానివల్ల ప్రస్తుతం ప్రతిపక్షాలు ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షాలు ఎక్కడైతే వారు ప్రభుత్వంలో ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవడానికి అన్నట్టుగా వారు వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఒకసారి 2014లో మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, క్రిమినల్ కేసులు ఉన్న వారిని మంత్రులుగా నియమించడం నైతికతకు మరియు రాజ్యాంగ బద్ధతకు విరుద్ధమని వాళ్ళు చెప్పారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న వాళ్ళని మంత్రులుగా ఎంపిక చేయకూడదు. దానివల్ల ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ దీని గురించి తగిన జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే కోర్టులు మేము చెప్పలేము దాని గురించి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రధానమైన బాధ్యత ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు వహించాలి. ఆ తరువాత మన లా కమిషన్ కూడా ఉంది. వారు 1999లో 170వ నివేదిక ఇచ్చారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, శిక్షించబడిన వారిని అనర్హులుగా పరిగణించాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, కోర్టులో శిక్ష పడడానికి చాలా సమయం పడుతుంది ఈ మధ్య మీరు చూస్తే. దానివల్ల పోలీసులు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులు గనక వాళ్లకు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే అప్పటి నుంచి వాళ్లను అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పేసి ఈ లా కమిషన్ కూడా చెప్పడం జరిగింది. 170వ నివేదిక. అదేవిధంగా 2004, 2014 నివేదికలు కూడా మీరు చూస్తే ఈ విధమైన సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనుకోండి, మీరు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ జడ్జిమెంట్ చూస్తే అందులో కాగ్నిజబుల్ అఫెన్సెస్ కు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది తప్ప కరెక్టా నిజమా కాదా అని కూడా చూడాల్సిన అవసరం లేదు. పోలీసులు వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అన్నారు. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వారు అరెస్ట్ చేయాలా లేదా అన్నది పోలీసులు నిర్ణయిస్తారు. సపోజ్ వాళ్ళు గనక ఒక 30 రోజులు వారి కస్టడీలో గనక ఉంటే అప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, 30 రోజులు మీరు కస్టడీలో ఉన్నంత వరకు మీరు అనర్హులు. మీకు బెయిల్ రాగానే మీరు మళ్ళా అర్హులు అవుతున్నారు దానికి. అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మళ్ళా మిమ్మల్ని ప్రధానమంత్రిగా కానీ క్యాబినెట్ మినిస్టర్గా కానీ లేకుంటే ముఖ్యమంత్రిగా కానీ గవర్నర్ నియమించవచ్చు. దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. సో అందువల్ల దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు. దానికోసం ముఖ్యంగా ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళ మీద ఈ విధంగా అరెస్ట్ చేయడానికి సంభావన ఉంటుంది అని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఒక వాదన. సో దీనికోసం మన దగ్గర లోక్పాల్ అని ఒక వ్యవస్థ ఉంది. రాష్ట్రాల్లో అయితే లోకాయుక్త అన్న ఒక వ్యవస్థ. ఇది 2013 చివరిలో ఈ చట్టం చేయబడింది. అందువల్ల నా సూచన ఏంటంటే, అది బేసిక్గా ప్రధానమంత్రి, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఈ
అవినీతి ఏదైతే ఉంటుందో దాని గురించి వారు ఎంక్వైరీ చేయడానికి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ వీరి అధ్యక్షతన ఉండేది లోక్పాల్. అదేవిధంగా మీరు స్టేట్లో చూసుకుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ కానీ, లేకుంటే హైకోర్టు జడ్జి కింద కానీ ఉంటుంది. అందువల్ల ఇటువంటి కేసులు ఎప్పుడైతే వస్తే వాటిని రెగ్యులర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కన్నా వాటిని లోక్పాల్, లోకాయుక్తకు రెఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక జ్యుడిషియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి కింద ఉన్న ఏజెన్సీ ద్వారా వీటిని ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. కాబట్టి మళ్ళా ప్రభుత్వం మీద ఇటువంటి ఆరోపణలు మీ దగ్గర ఉన్న సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీల వారి మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అన్న ఒక కామెంట్ ఏదైతే వస్తుందో, ఈ విధమైన ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతుందో దానికి ఎక్కడో ఒక చోట కూడా మనం సమాప్తి పలకవచ్చు అన్నది మనం సూచించాలి. అంటే 30 రోజుల్లో మీకు వచ్చేస్తే మీరు మళ్ళా మామూలుగా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆ 30 రోజుల్లోనే మీరు అంటే 30 రోజుల వరకు మీరు కంటిన్యూ అవ్వకూడదు. 31వ రోజు తర్వాత మిమ్మల్ని మళ్ళా బెయిల్ వస్తే మీకు గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ కానీ మళ్ళా మిమ్మల్ని అపాయింట్ చేస్తే మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నది ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. చాలా మంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే నాకు తెలిసి 100 మందికి పైగానే ఉంటారేమో మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వాళ్ళు. రెట్రోస్పెక్టివ్గా ఉండాలి. మరి వాళ్ళు కూడా తప్పు చేశారు కదా, అందుకే కదా జైలుకి వెళ్ళాలి అని వాదించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఉండాలా నిజంగా అటువంటిది? అలా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా పరిణామాలు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఏంటంటే ఇది రెట్రోస్పెక్టివ్గా నేను చెప్పినట్టు ఎప్పుడుగా ఉండదు, ప్రాస్పెక్టివ్. ఎందుకంటే ఈ అమెండ్మెంట్లో చూస్తే ప్రస్తుతం ఉన్న పిఎం, సిఎం, మినిస్టర్స్ అని ఉల్లేఖం ఉంది అందులో. హూ వాజ్ చీఫ్ మినిస్టర్, హూ వాజ్ ప్రైమ్ మినిస్టర్ అది లేదు. సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టర్ముల్లో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులకి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు, బెయిల్ మీద ఉన్నారు వారందరూ. కాబట్టి బెయిల్ మీద ఉన్న వారికి ఇది మళ్ళా ఎలా వర్తిస్తుంది అంటే, ఎప్పుడో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారు? ఏమి చేయడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఆ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ 2029లోనో 34లోనో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన పరిస్థితి వస్తే, ఆ పార్టీకి మెజారిటీ వస్తే అప్పుడు ఏంటి? అంటే ఇదొక హైపోథెటికల్ సిచ్యుయేషన్. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళను మనం ఎన్నుకోవడం, వాళ్ళను మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేయడం, వారిని సిఫారసు చేయడం అన్నది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. అందువల్ల పొలిటికల్ పార్టీలు యాక్చువల్గా ఈ చట్టంలో ఎవరి మీదైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వారికి ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క సభ్యత్వము లేకుంటే వాళ్లకు క్యాండిడేచరే ఇవ్వకూడదు అన్నది అన్ని పార్టీలు కలిసి నిర్ణయం చేసుకోండి. అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత అతను ఎన్నికవ్వడం, ఎన్నికైన తర్వాత అతనికి మంత్రి పదవి ఇవ్వడం, మంత్రి పదవి ఉండగా అతని మీద మళ్ళా ఒక కేసు వస్తే అతను రాజీనామా చేయకుంటే ఆ 32వ రోజు తర్వాత అతను డీమ్ టు బి రిజైన్డ్, కానీ మళ్ళా అతనికి బెయిల్ వస్తే మళ్ళా అతని మంత్రిగా మనం చేయవచ్చు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మోకరీ. సో ఈ విధంగా పొలిటికల్ పార్టీలు క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు అన్నది ఒక రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఈ అన్నిటికీ ముఖ్యంగా ఒక సమాప్తి పలకొచ్చు అన్నది కూడా చాలా మంది చేస్తున్న. కానీ ప్రస్తుతం మీరు చూసుకుంటే ప్రస్తుత లోక్సభలో సుమారుగా 47% మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. దీనికోసమే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఇటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను 1 సంవత్సరంలోగా పరిష్కరించాలి. కాబట్టి వాళ్ళు కన్విక్టెడా లేకుంటే అక్విటెడా అన్నది తెలిసిపోతుంది. దాని తర్వాత వాళ్ళ అపీల్స్ కూడా త్వరగా పరిష్కరించాలి అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అది పెద్దగా అమల్లోకి రాలేదు. ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, కానీ మళ్ళా ప్రస్తుతం ఉన్న మనకు లీగల్ వ్యవస్థలో వాళ్ళు ఇందులో ఉన్న వెసులుబాటులు చూసుకొని ఆ కేసులను ప్రొలాంగ్ చేసుకున్నట్టునే ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఇది ఒక అందరూ చర్చించాల్సిన అంశం. ఇది ప్రజాస్వామ్యం బాగుండాలంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం అన్నది కూడా ఓటర్లు కూడా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వెబ్సైట్లో ఏ అభ్యర్థుల మీద ఏ కేసులు ఉన్నాయి,
వారికే మేము ఈ విధంగా ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం. ఎస్ సార్. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే స్వచ్ఛమైన వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వకూడదని అన్ని పొలిటికల్ పార్టీలు నిర్ణయించుకున్న రోజున అప్పుడే మార్పు వస్తుంది. కానీ ఇటువంటి మధ్య మధ్యలో ఇటువంటి మార్పులు సవరణలు అన్నది అవసరమే. కానీ వీటి యొక్క ప్రభావం కూడా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరి విషయం. ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలుగా వీటిని చూడకుండా ప్రత్యక్షంగా జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టుకొని ఒక స్వతంత్ర సంస్థ గనక దీన్ని ఇన్వెస్టిగేట్ చేయగలిగితే, దేనికి గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో లేని వ్యవస్థ చేయగలిగితే అప్పుడు ఇంకా కూడా బలోపేతం అవుతుందన్నది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్ సార్. ఇంకొకటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ 2025 రిపోర్ట్ చాలా సంచలనంగా మారింది సార్. అది 12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దానిలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి 89 కేసులు, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి 47 కేసులు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 19 కేసులు. 1, 2, 3 పొజిషన్స్ సార్. ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. సో చంద్రబాబు నాయుడిని అంటే ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని అసరంగా చేసుకుని మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి ఏదో వచ్చిందని చెప్పి టీడీపీ వాళ్ళు దాన్ని రైజ్ చేసిన పరిస్థితి. సో ఈ ఏడీఆర్ రిపోర్ట్ మీద మీ కామెంట్స్. యాక్చువల్గా ఏడీఆర్ అన్న సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అన్న సంస్థ అనేక రిపోర్ట్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అనేక విషయాల మీద వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తుంటారు. దాని మీద అనేక జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే సుమారుగా 40% పైగా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారు నేరపూరితమైన కేసుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో 10 మంది అంటే 33% మంది మీద హత్యా ప్రయత్నం, అపహరణ, కరప్షను, బెదిరింపులు ఇలాంటి కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయని చెప్పేసి ఏడీఆర్ చెప్పిన విషయం. మీరు అన్నట్టు ఇంతకు ముందు చూపించినట్టు రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు, ఆ తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, ఆ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్, వీరి మీద ఉన్న కేసులు ఆ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరిగింది వాళ్ళు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి నాయకత్వం మీద చర్చలు జరుగుతున్నాయి. సో ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ళ మీద ఉన్న కేసులు, తర్వాత వాళ్ళ ఆస్తి వివరాలు అన్నవి ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. ఆ తరువాత ఆ పొలిటికల్ పార్టీ, సంబంధిత పొలిటికల్ పార్టీ వీటన్నిటిని కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. తరువాత నేర చరిత్ర ఉన్న వారికి మేము ఎందుకు టికెట్లు ఇస్తున్నాము, వీరికన్నా మెరుగైన వాళ్ళు మాకు దొరకలేదా అన్న దాని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే పాదయాత్ర చేయడం, జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా అడిషనల్ క్వాలిఫికేషన్స్గా తయారవుతున్నాయి మన రాజకీయ వ్యవస్థ.